గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో చంద్రగ్రహణం రాబోతోంది. ఎప్పుడు? మార్చి 3వ తారీఖున మంగళవారం రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. ఇది ఎప్పుడు పడుతోందండి అంటే మంగళవారం మధ్యాహ్నం 3:19 పడుతోంది. సాయంకాలం 6:46 దాకా ఉంటుంది. అయితే గ్రహణం ఏ నక్షత్రం వారికి ఎక్కువ ప్రభావం అంటే కనుక పుబ్బా నక్షత్రంలో పడుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. గ్రహణం సమయంలో కూడా పరిహారాలు చేయించుకుని తర్వాత రోజు దానాలు ఇవ్వాలి. అయితే ఈ గ్రహణం పట్టడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎక్కువ దుష్ప్రభావం ఉంది అంటే కనుక మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్య, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారికి కూడా ఈ గ్రహణం ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు పరిహారాలు చేయించుకోవాలి. సింహరాశి వారితో పాటుగా ఈ మిగతా రాశుల వారు, ఇప్పుడు నేను ఏవైతే మేష, కర్కాటక, కన్యా, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారు ఉన్నారో వీళ్ళు కూడా పరిహారాలు చేయించుకోవాలి. అయితే ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మేము మా పీఠంలో ఆ రోజున అంటే చంద్రగ్రహణం పట్టేటటువంటి సమయంలో కొంతమంది ఋత్వికులను ఏర్పాటు చేసి మా పీఠంలో ఆ సందర్భంగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేయడం జరుగుతుంది మా పీఠంలో. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా, అలాగే మిగతా రాశుల వారు కూడా మీ గోత్రాలు, పేర్లు, మీ యొక్క నక్షత్రాన్ని మాకు తెలియజేసినట్లయితే మీ యొక్క గోత్రాలు, పేర్లు, మీ నక్షత్రాలు మేము రాసుకుని ఆ సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని నిర్వర్తింపచేసి దానికి సంబంధించిన దోషాలు పోయేలా మీకు చేస్తాం. కాబట్టి దానికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక 3,000 రూపాయలు. కాబట్టి 3,000 రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని, ముఖ్యంగా ఈ రాశుల వారు. అలాగే ఆ తర్వాత రోజు నాకు చక్కగా ఈ దానాలు, దానికి సంబంధించినటువంటి దానాలు కూడా అక్కడ ఇచ్చే ఏం దానాలు ఇవ్వాలనేటట్టు మీరు కామెంట్ల రూపంలో పెట్టినా మీకు తెలియజేసి మాకు ఫోన్ చేసినప్పుడు మేము తెలియజేస్తాం. అది మీకు దగ్గరికి వచ్చాక కూడా ఒక వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు తర్వాత రోజు స్నానం చేసి దానాలు ఇచ్చుకోవచ్చు. ఇది ప్రధానంగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇంకా రెండో విషయం ఏంటంటే కనుక మార్చి 6వ తారీఖున సంకటహర చతుర్థి వ్రతం సంకటహర చతుర్థి వచ్చింది. ఆ రోజున ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియోగా తయారు చేసి, పూజా విధానాన్ని, మంత్రాలని, కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. కాబట్టి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మార్చి 15వ తారీఖున 2 రకాల మహాపర్వదినాలు వచ్చాయి. ఏంటి? ఏకాదశి వచ్చింది, మళ్ళీ మేన సంక్రాంతి, రెండూ కలిసి రావడం చాలా విశేషం. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మీకు ఎటువంటి దోషమైన పోలి సమస్త కోరికలు నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు వ్రతం, సత్యనారాయణ వ్రతం వీడియో ఎదురుకుంటా పెట్టుకుని ఆ వ్రతం కూడా మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఆచరించవచ్చు అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం, ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా కనపడుతున్నాయి. అలాగే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బుల విషయంలోనూ, కెరీర్ విషయంలోనూ, లేదా సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 3 విషయాల్లోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగలేకో, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల వల్ల, పిల్లలకి సంబంధించిన ఖర్చుల వల్ల, ఇలాగ ఒకటి కాదు ఏదో రకంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఇంటి సమస్యల వల్ల కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేలా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా బాగా శ్రమ పడితే తప్ప ఉద్యోగులు ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగంలో ఊహించని మార్పులు, ఊహించినటువంటి అనవసరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యవహారాలు చేసేవారు కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆరోగ్యం విషయంలో కూడా, ఎందుకంటే శారీరక అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే మీ ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో, మామూలుగా శారీరక రోగాలు కానీ, దీర్ఘకాలిక రోగాలు కానీ, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైనా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెడ నొప్పులు, ఇలాంటి సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ ఆరోగ్యం మీద కొంచెం బాగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాలు చేసే ప్రయత్నం చేయండి. ఇక ఏదైనా కొత్త ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు, అవమానానికి గురయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి, ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోయినా
అనవసరమైన వ్యక్తులతో రిలేషన్షిప్లు పెట్టుకున్నా మీరు నష్టపోతారు. అలాగే కొంతమంది మంచివాళ్లే కదా అని చెప్పేసి వాళ్లకు లావాదేవీలు జరిపిన, డబ్బులు అప్పులు అరువులు ఇచ్చిన, షూరిటీ సంతకాలు పెట్టినా తిరిగి మళ్ళీ వాళ్ళు మీకు కట్టే అవకాశం కనబడటం లేదు. కాబట్టి మంచివాళ్ళు అవ్వచ్చు, కానీ డబ్బుల విషయంలో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేసే పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదో అబద్ధాలు నిజాలు చేసేద్దామని, లేకపోతే ఏదేదో చెప్పేద్దామని అనుకున్నట్లయితే కానీ ఈ నెలలో మీరు చెడ్డవారు అవుతారు, జాగ్రత్త. అలాగే మీకన్నా చిన్నవాళ్లతో గొడవలు పెట్టుకోవడం, మీకన్నా పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకోవడం, వీటి వల్ల మీ పరువు నష్టం కనపడుతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. అలాగే భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ లేదా నిర్ణయాలు కానీ బాగా తీసుకోగలుగుతారు. అయితే పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కుదిరితే కనుక అలాంటి సమయాల్లో ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. అప్పులు అరువులు ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే గృహాలు, భూములు, యంత్ర పరికరాలు కొనే సమయంలో కూడా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. భూముల విషయంలో కూడా లిటికేషన్ భూములు కొనడం కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వాటి వల్ల కూడా మీరు సమస్యల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పైకి మంచి వాళ్ళగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి, మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ, జోద ప్రక్రియలు కానీ, వ్యసనాలు కానీ వీటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. మద్యపాన, ధూమపాన వ్యసనాల వల్ల ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. అనేక రకాల వ్యసనాలు మిమ్మల్ని ఆకర్షించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి. అలాంటి వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి స్నేహితులకు కూడా దూరంగా ఉండండి. అలాగే ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి. వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారపరంగా కొంచెం ఓర్పు సహనంతో వ్యాపారాలు చేయాలి. అలాగే వ్యవహారాలు, ఏ వ్యవహారమైనా సరే ఆలస్యంగానే ఎదురుకు వెళుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే ముందరకు వెళతాయి తప్ప స్పీడ్గా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం కనపడకపోవడం, వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడం, ఉద్యోగస్తులకి పరిభారం బాగా పెరగడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతోంది. అలాగే ఆకస్మిక ఖర్చులు, వీటి వల్ల రుణాలు చేయవలసి రావడం, అంటే ఏదైనా సడన్గా వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్లోనూ ఈఎంఐల ద్వారా తీసుకోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల రుణాలు చేయవలసి రావడంతో పాటుగా గృహం విషయంలో కానీ, లేకపోతే ఏదైనా వ్యాపారం పెట్టడానికి, కంపెనీలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా మీకు అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అయితే అనాలోచితంగా చేసే అప్పులు కానీ, అలా ఆలోచితంగా తీసుకునే నిర్ణయాలు కానీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా, అంతరాయంగా సాగుతాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతుంది. దూర ప్రయాణాల వల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అలాగే అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టడము, కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా గతంలో మీరు చేసిన రుణాల వల్ల కూడా మీకు బాగా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఈ నెలలో కనపడుతోంది. అలాగే ఆస్తి వివాదాలు ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కోరికల కోసం ఎవరు పడితే వాళ్ళతో సంగమాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక సమస్యలే కాకుండా ఉద్యోగ సమస్యలు, అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఏవైతే ఈ వీసాలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఉంటాయి, వీటి వల్ల సమస్యలు పెరిగిపోతాయి. ఇష్టమైన వాళ్ళతోటి వివాహ సంబంధాలు కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ ఇవన్నీ చెడిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. పిల్లలు సరిగ్గా మాట వినకపోవడం, లేదా పిల్లల వల్ల ఖర్చులు, సమస్యలు రావడం, పిల్లల సమస్యలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం కనపడుతుంది. అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వక, ఉద్యోగాలు రాక, వాళ్ళ కెరీర్ సరిగ్గా సెటిల్ అవ్వక, ఇలాంటి వాటి వల్ల కూడా మీరు స్ట్రగుల్ని ఫేస్ చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు, విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు, అలాగే వాహనాలను నడిపేటప్పుడు సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా, కంట్రోల్గా ఉండాలి. మీలో మీరే మానసికంగా బాధకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఏమో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవడము, వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. సంతానం వల్ల చికాకులు, సంతానం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. వ్యక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ముందు బకాయిలు వసూలు చేయడం కొంచెం కష్టమైపోతూ ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడంతో పాటుగా ఖర్చులు పెరిగిపోతాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టాలు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన వ్యసన పరులకేమో ప్రమాదాలు,
యాక్సిడెంట్లతో పాటుగా శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగాల వారికి కొంచెం ఉద్యోగ సమస్యలు, కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు, విలువైన వస్తువులు చెడిపోవడం కానీ పోగొట్టుకోవడానికి కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత లేకపోవడము, చదివేటటువంటి చదువు సరిగ్గా అర్థం కాకపోవడము, అర్థం చేసుకోలేకపోవడం కనపడుతుంది. అమ్మాయిల వెంట పడడం లేదా అబ్బాయిల వెంట పడడం లేదా సెల్ ఫోన్లు, వ్యామోహాలు ఇలాంటి వాటి పట్ల టైం వృధా చేసుకునే పరిస్థితి కనపడుతుంది. రాత్రులు తొందరగా నిద్రపోకుండా సినిమాలు లేకపోతే టీవీలు చూడడం, లేకపోతే ఫోన్లు చూడడం, గేమ్స్ ఆడడం, టీచర్స్తో గొడవ పడడం, ఇంట్లో వాళ్ళతో చెప్పిన మాట వినకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. మీరు అనుకున్నంత గొప్పగా ఈ నెల కనపడటం లేదు. ఉద్యోగ కార్యాలయాలు కూడా ఉద్యోగంలో కత్తి మీద సాములా కనపడుతుంది ఉద్యోగం. అలాగే గతంలో చేసిన తప్పులు ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఉద్దేశపూర్వకంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికారులు అవ్వచ్చు, తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు. స్త్రీలకి మానసిక బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, భర్తతో విభేదాలు, బంధువులతోటి, ఆడపడుచుతోటి, అలాగే ఇరుగు పొరుగు వారితోటి, అత్తమామలతోటి సమస్యలు, ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు చేజారి పరిస్థితులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపారాలే కనపడుతున్నాయి. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు పెరిగిపోతాయని చెప్పొచ్చు. అనుకోని ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. వ్యాపారాల్లో స్వల్పంగా ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.